తెలంగాణలో సంచలనం రేపిన బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహం మాయమైన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటన జరిగి 3 రోజులవుతున్నా అమ్మవారి విగ్రహం ఎక్కడ ఉంది అనే విషయంపై క్లారిటీ రాలేదు. సంజీవ్ కుమార్, ఋత్వికుడు ప్రణవ్ శర్మపై ఆలయ సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. అమ్మవారి విగ్రహం మాయమైన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్ రెడ్డి దేవాదాయ కమిషనర్ శివశంకర్కు నివేదికను అందజేశారు. ఆలయ నిబంధనలు, శాస్త్రాలకు విరుద్ధంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తరలించిన వీరిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం దాటించిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్చకుడు సంజీవ్ కుమార్ వర్షన్ మరోలా ఉంది. తనపై ఏకపక్షంగా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ఆలయ అధికారులు చెబుతున్న విధంగా అమ్మవారి విగ్రహం మాయం కాలేదని, తనపై కక్ష సాధించేందుకే కొందరు వ్యక్తులు అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. తాను విగ్రహాన్ని ఎక్కడికి తరలించలేదని, విగ్రహాన్ని తరలిస్తుంటే ఆలయ సిబ్బంది అడ్డుకునేవారని, సీసీ కెమెరాల్లోనూ రికార్డు అయి ఉండేదని, దీని ఆధారంగా తనపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆలయ పర్యవేక్షకుడు తనపై చేసిన ఆరోపణలు నమ్మి ఈవో ఏకపక్షంగా తనపై చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు సంజీవ్ కుమార్. ఈ వివాదం నుంచి బయటపడేందుకు కొందరు రాజకీయ నేతలతో పైరవీలు సాగిస్తున్నట్టు సమాచారం. మరోవైపు గుండె నొప్పితో సంజీవ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దేవరకొండ తీసుకువెళ్లి పూజలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్తో పాటు అతనికి సహకరించిన మరో అర్చకుడిపై సస్పెన్షన్ వేటు పడింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉత్సవ విగ్రహాన్ని దేవరకొండ తరలించినట్టు ప్రాథమికంగా నిర్ధారించామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా అర్చకుడు సంజీవ్ కుమార్ వ్యవహరించారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు ఈవో. ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ అక్షరాభ్యాసాలు, ఇతర కార్యక్రమాలు చేసినట్టు పత్రికలు రావడము, ఈవోతో వెంటనే మాట్లాడి దానిపైన విచారణ కొనసాగించి అదంతా కూడా వాస్తవం అని తెలిసిన తర్వాత ఆయనకు మెమో కూడా ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఇటువంటి చర్యకు పాల్పడేందుకు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమము చేసినటువంటి సందర్భంగా వారిని, ఆయన వెంబడెళ్ళినటువంటి ఇంకొక వేదపారాయణం చేసే అర్చకులు కూడా వాళ్ళిద్దరిని కూడా సస్పెన్షన్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎవరో భక్తులు డొనేట్ చేసిన, గతంలో ఎప్పుడో డొనేట్ చేసిన ఒక విగ్రహం అంటే ప్రతిమ ఆయన దగ్గర ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన బీరువాలో ఉంది. ఆయనకి ఛార్జెస్ కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. రిప్లై ఇవ్వలేదు. రెండవది 2 రోజులుగా అతను డ్యూటీకి రావట్లేదు, ఫోన్లో కూడా కాంటాక్ట్ కావట్లేదు. ఆయన వస్తే క్లారిటీ వస్తుంది. ఎందుకైనా మనం దాన్ని బీరో సీజ్ చేసినాం. అంతేకాకుండా దీని మీద పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా దేవరకొండలోని 2 ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు తమ ప్రచారం కోసం అక్షరాభ్యాసం ఘట్టానికి తెరలేపాయి. బాసర నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకువచ్చి తల్లిదండ్రులను ఆకట్టుకోవాలని చూశారు. ఈ పథకంలో భాగంగా బాసర ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్ను సంప్రదించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దేవరకొండకు తీసుకువచ్చి అక్షరాభ్యాసాన్ని నిర్వహిస్తే భారీ ఎత్తున ముడుపులు ఇస్తామన్నారు. ఆ డీల్కు సంజీవ్ కుమార్ ఒప్పుకున్నారు. ఋత్వికుడు ప్రణవ్ శర్మతో కలిసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బాసర పొలిమేర దాటించినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శ్రావణ మాసం తొలి శుక్రవారం నాడు దేవరకొండలో బాసర అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, అక్షరాభ్యాసాలు చేశారు. తమ ఘనకార్యంపై సదరు స్కూల్ యాజమాన్యాలు స్థానికంగా గొప్పలు చెప్పుకున్నాయి. బాసర పూజారులతో అక్షరాభ్యాసం చేయిస్తున్నాం, మా బడిలో చేర్పిస్తే మీ పిల్లలకు మస్తు చదువు వస్తుందని ఊదరగొట్టారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. అందరినీ ఆకర్షించారు. అయితే ఆలయ నిబంధనల ప్రకారం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బాసర పొలిమేర దాటించడం శాస్త్రాలను ఉల్లంఘించడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాసరలో కొందరు ఆలయ సిబ్బంది వీఐపీ భక్తుల సేవలో తరిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాసుల కక్కుర్తితో
బడా భక్తులకు పెద్దపీట వేస్తూ సామాన్య భక్తులను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా దేవరకొండకు అమ్మవారి ఉత్సవ విగ్రహం తరలింపే అందుకు నిదర్శనం.